ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టు స్టార్ట్ అవ్వడంతో జానకి మళ్ళీ బోన్లో నిల్చొని ఉంటుంది. అప్పుడు ప్రభాస్ ఈ కుట్రల్ని చేశాడు, ప్రవళిక ప్రాణాలు తీసింది ప్రవళి అని జానకి తరపు లాయర్ వాదిస్తూ ఉంటాడు. ఈ ప్రభాసే ప్రవళిక ప్రాణాలు తీశాడు, ప్రభాస్కే శిక్ష వేయండి అని లాయర్ గారు చెబుతూ ఉంటే అప్పుడు ప్రభాస్ జడ్జి గారు, ఈ లాయర్ మొత్తం కూడా అన్ని అబద్ధాలే చెబుతున్నారు. అసలు నాకు ఏ పాపం తెలియదు, నేను ఎవ్వరి ప్రాణాలు తీయలేదు. ఈవిడే ఆ ప్రవళిక ప్రాణాలు తీసి నేరాన్ని నా పైన వేయాలి అని చూస్తున్నారు. తప్పించుకోవడానికి నా పైన నింద వేస్తున్నారు అని ప్రభాస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి లేచి, ఆగండి జడ్జి గారు, నా దగ్గర ఈ ప్రభాసే నేరం చేశాడు అన్నదానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని రామలక్ష్మి చెబుతుంది. అదేంటి, ఆ ఫోన్ని నేను ఆ ఫోన్లో మంటల్లో వేసేసాను కదా, ఈ రామలక్ష్మి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి మొబైల్ ఇస్తుంది అని ప్రభాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఆద్య వీడియో రికార్డింగ్ చేసిన దాని ప్రకారం అందులో ప్రతి ఒక్క మాట కూడా జడ్జి గారు వింటూ ఉంటారు. ఆద్య మొబైల్ని రామలక్ష్మి చేతిలో విసిరి పడేసినప్పుడు అందులో వీడియో ఉన్న మెమరీ కార్డ్ని ఆల్రెడీ తీసేసుకొని ఫోన్ని మాత్రమే ప్రభాస్ చేతిలో పెట్టి ఉంటుంది. వీడియో ఆధారాలు కాలిపోయాయి అని ప్రభాస్ ఆ మంటల్లో ఫోన్ని పడేసి ఉంటాడు. ఇప్పుడేమో ఆ మెమరీ కార్డ్ని వేరొక ఫోన్లో వేసేసి మొత్తం ఆధారాలను చూపిస్తూ, రే బాబూజీగా, నేను మీ ప్రవళిక అక్కడిని కావాలని చంపలేదురా అని ప్రభాస్ మాట్లాడిన మాటలన్నీ కూడా జడ్జి గారు వినేసి, ఈ ప్రభాస్ ప్రవళికే ప్రాణాలు తీశారు అని వీడియో ఆధారాల సాధారణంగా రుజువైంది కాబట్టి ప్రభాస్కి 10 ఏళ్ల కఠినగాల శిక్ష వేస్తున్నాము, తీసుకువెళ్ళండి అని చెప్పడం. అమ్మ, 10 ఏళ్ల జైలు శిక్షణ అని ప్రభాస్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే రామలక్ష్మి జానకి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జానకి విడుదల అవుతున్నందుకు రఘురామ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆద్య హాస్పిటల్లో ఉండడం కారణంగా ఇక్కడ ఆద్య ఉండదు కాబట్టి రామలక్ష్మి పట్టరాని సంతోషం, అమ్మ నిన్ను విడుదల చేసేసానమ్మా అని సంతోషపడుతూ ఉంటుంది.